అయినటువంటి సత్కర్మాచరణ కూడా సరిగ్గా లేనివారు, కొంచెం అటు ఇటుగా ఉన్నవారు, ఆ సత్కర్మాచరణ మార్గంలోకి ఎలా వెళ్ళాలి అని తెలియక తికమక పడుతున్నవారు, అలాంటి వారు కూడా అన్యేతు ఏవం అజానంతః ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు. కర్మ మార్గం ఏమిటి, అలాగే శ్రవణం అంటే ఏమిటి, మననం అంటే ఏంటి, నిధిధ్యాసనం అంటే ఏంటి, సాంఖ్యయోగం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఆత్మానం ఆత్మన ఆత్మని అంటే 3 ఆత్మపదాలు ఉన్నాయి, 3 ఆత్మపదాలు ఏమిటి, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏమిటి, ఇవేమీ తెలుసుకోలేక ఏవం అజానంతః కేవలం శ్రుత్వా అన్యేభ్యః ఉపాసతే. అన్యేభ్య ఎవరో వేరెవరో ఆచార్యులు, గొప్పవారు, గురువులు, పెద్దలు వారు చెప్పినటువంటి మాటలను విని ఆ మాటలు ఎలా ఉంటే అలా ఉపాసన చేసుకుంటున్నారు. శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. వారి మాటలు వింటున్నారు. ఏమని వారు చెప్తున్నారు? నువ్వు ఇలా చేసుకో, నువ్వు ఇలా ఆలోచించుకో, ఇలా భావన చేసుకో, ఇలా లాజిక్ ఆలోచించుకో, ఈ రకంగా జీవుడు ఉన్నాడని అర్థం చేసుకో, ఈ రకంగా పరమాత్మ ఉన్నాడని అర్థం చేసుకో అని వారు చెప్తారు. ఆ సాధకుడి యొక్క లేదా ఆ మానవుడి యొక్క మనస్థితిని, మానసిక స్థాయిని బట్టి వారు ఏదో ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశాన్ని శ్రద్ధగా వీరు విని ఆ శ్రద్ధగానే అదే శ్రద్ధతో అదే ఉపాసన చేసుకుంటూ ఉంటారు. అన్యేతు ఏవం అజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. వేరే ఆచార్యులు వారి దగ్గర నుంచి విని ఉపాసన చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారికి కూడా తేపిచ అతితరంత్యేవ మృత్యుం శృతి పరాయణా. అటువంటి వారు కూడా తప్పకుండా మృత్యుం అతితరంత్యేవ మృత్యువును దాటుతారు. నసభూయోభిజాయతే అని చెప్పినటువంటి ఫలం ఇలాంటి వారికి కూడా అందుతుంది. మృత్యుం అతితరంత్యేవ తేపిచ అతితరంత్యేవ మృత్యుం శృతి పరాయణా. వీరు కేవలం శ్రవణాన్ని, గురువుల యొక్క వాక్యాలను, ఆ వాక్యాలలో ఉండేటువంటి వారు చేయగలిగినటువంటి కర్తవ్యాలను ప్రధానంగా పట్టుకుని ఆ శృతి ద్వారానే, శ్రవణం ద్వారానే నేను చేరుకోగలిగినటువంటి స్థానాన్ని చేరుకోగలను అనే నమ్మకంతో ఆ శ్రవణాన్నే నమ్మి వారు చెప్పిన విధానాన్నే ఆశ్రయించుకుంటూ వారు సాధన చేసుకుంటారు. తేపిచ అతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణా. అలాంటి వారు కూడా తప్పకుండా ఫలితాలను పొందుతారు.